హిందూ సోదరులు దేశం బాగుపడాలనుకుంటున్న హిందూ సోదరులు సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్న హిందూ సోదరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే నా హిందూ సోదరులకు నేను ఏం చెప్తున్నానంటే దేశం మొత్తం మీద 9,40,000 ఎకరాలు ఉన్నాయి కదా. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో ఎండోమెంట్కు సంబంధించిన ఆస్తులు 13 లక్షల ఎకరాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో ముస్లింల ఆస్తులు అని చెప్పే వాళ్ళకు నేను ఊరికే చెప్తున్నాను. ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే ఇది హిందూ దేశం, భారతదేశం. ఇక్కడ దేవి దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి. రాజులు మహారాజుల కాలం నుంచి ఆ దేవస్థానాలకు మాన్యాలు, భూములు ఇచ్చున్నారు. ఒక సౌత్ ఇండియాలోనే 13 లక్షల ఎకరాల భూములు ఉంటే అది చెప్పకుండా కేవలం ముస్లింలకు 9,40,000 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పి రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మా హిందూ సోదరులు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వక్ఫ్ చట్టం తీసుకొని వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో వాళ్ళు ఏదైతే ముస్లింలు ఎప్పటికీ అంగీకరించిన విషయాలు కొన్ని పెట్టున్నారు. ఏంటంటే వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది అవసరం లేదంట. అధికారాలన్నీ కలెక్టర్ చేతిలో పెడుతున్నారు. కలెక్టర్ కానీ ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తి, ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తి కాదని చెప్పి కానీ అతను ఒక సర్టిఫికేట్ కానీ ఇచ్చేస్తే ఆ ఆస్తి ఏమైపోద్ది, వక్ఫ్ బోర్డులో నుంచి వెళ్ళిపోద్ది. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులను తీసుకుని వచ్చి వేస్తున్నారు. అంటే ఒక హిందూ సోదరుడిని వక్ఫ్ బోర్డులో వెయ్యాలనేది ఈ కొత్త అమెండ్మెంట్లో తీసుకుని వచ్చినారు. నేనేం చెప్తున్నానంటే నా ధర్మం గురించి నాకు తెలుసు. నేను ఒక దేవస్థానానికి వెళ్తే ఏం చేస్తాను, ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను, ఆడవాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే తింటాము, లేదా ఆ దేవుడికి దండం పెట్టుకుంటాము. అంతకుమించి మనకు తెలియదు అక్కడ ఏ విధంగా చేయాలా ఏందనేది. ఆ దేవస్థానంలో ఉన్న సున్నితమైన విషయాలు. ఇప్పుడు నేను పోయేసి అక్కడ ఏకాంత సేవ జరిగేటప్పుడు దేవుడికి అభిషేకం చేస్తానంటే అది నా వల్ల కాదు, ఎందుకంటే నాకు ఆ ఆచారాలు, ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నన్ను తీసుకొని పోయి ఒక మెంబర్ లాగా కానీ వేస్తే ఆ దేవస్థానానికి జరిగే కైకర్యాలు ఏదైతే ఉంటాయో మంచి చెడ్డ అది నాకు తెలియదు. అది నేనేం చేయలేను, అలంకరణ ప్రాయంగా నేను అక్కడ కూర్చోవాల్సిందే. కానీ వీళ్ళు బలవంతంగా ఏం చేస్తున్నారంటే వక్ఫ్ బోర్డులో ఒక హిందూ సోదరిని పెట్టాలంటున్నారు. నేను ఒకటే ప్రభుత్వానికి అడుగుతున్నా, మీ సమస్యలు ఉన్నాయి కదా, మీ ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి కదా, దాంట్లో ముస్లిమ్స్ని వేసుకుంటారా మీరు? వెయ్యరు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది చెప్తుంటారు సోదరులు, వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు, అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ అని చెప్పి. హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే 2 భార్యలు కూడా సమాన హక్కు ఉండాలి కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము పోయేసి వెంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరు చెప్తున్నారు కదా, మీరు దాంట్లో సగ భాగం మాకు ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. అది మేము అడగడానికి కూడా లేదు. అది అదే వాళ్ళు చెప్తున్నారు, మేము వింటున్నాం, సరేనా? అదేవిధంగా వక్ఫ్ బోర్డులో తీసుకొని వచ్చి మీరు ఒక హిందూ సోదరుని వేస్తారంటే అది ఎవరు కూడా ఒప్పుకోరు, అది సరైన పద్ధతి కూడా కాదు. అదేవిధంగా మన భూములను మేము రక్షించమంటే మా భూములను రక్షిస్తామని చెప్పి భక్షించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఏదైతే కుట్ర చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ప్రతి పాయింట్ సమీ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లింలు ఇటు కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే బీజేపీలో కొంతమంది ముస్లింలు ఉన్నారు, అక్కడ కూడా మైనార్టీ నాయకులు ఉన్నారు, మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మైనార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు దీనికి అంటే వ్యతిరేకించమని చెప్పట్లేదు, ఎక్కువగా ముందుకు రావట్లేదు, దీన్ని ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటారు? జనరల్గా ముస్లింలు ఏంటంటే 1980 దాకా భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్లో 100 మంది దాకా ముస్లిం ఎంపీలు ఉండేవాళ్ళు. ఆ రోజు ముస్లింల జనాభా చాలా తక్కువ. ఇప్పుడు ముస్లింల జనాభా పెరిగింది కూడా. అయినా కానీ పార్లమెంట్లో 9 మంది 10 మంది ఉన్నారు. అంటే మాలో ఐక్యత లేకపోవడము, రాజకీయ నాయకుల దగ్గర బానిసల్లాగా బ్రతకడానికి మనం అలవాటు పడడము, ఎవరైనా ఈ సబ్జెక్ట్ మీద ఏదైనా ఇష్యూ మీద గళం ఎత్తితే వాళ్ళ మీద ఏ ప్రభుత్వమైనా కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది వైసీపీ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా, ఇంకొక ప్రభుత్వమా అనేది ప్రభుత్వాలకు అతీతంగా ముస్లింలను కాలి కింద చెప్పుల్లాగా పెట్టుకోవాలనేది నాయకుల యొక్క ధ్యేయం. ఎందుకంటే జెండాలు మోయడానికి, జిందాబాద్లు కొట్టడానికి ముస్లింలు అయితే పనికి వస్తారు. వీళ్ళ ఆకారాలు బాగుంటాయి, రోడ్డు మీద నిలబడి గట్టిగా కేకలేస్తారు, మా కోసం మేము కాలుతో చూపిస్తే చేత్తో పనిచేస్తారు. వీళ్ళకు మనం రైలు ఎక్కేటప్పుడు జిందాబాద్ కొట్టాలా, రైలు దిగిన తర్వాత జిందాబాద్ కొట్టాలా, మా జెండాలు మోయాలా.
ఆ జెండలు మోసే ఉద్యోగంలో నుంచి కూడా ఎక్కడ తీసేస్తారనే ఒక ఆలోచనతో మా మైనార్టీ నాయకులు ఏంటంటే నోళ్ళు మూసుకొని వాళ్ళ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తారు. ఈ మధ్య మీరు చూసారో లేదో, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పీస్ బి అపాన్ హిమ్ అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన, అల్లా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఖురాన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ అది వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఇంకా బీజేపీలో ఉన్న ముస్లింలు అంటే పక్కన పెట్టేయండి, వామపక్షాల్లో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఇది తప్పు అని చెప్పడానికి రాలేదంటే నిజంగా చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే మనం ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ అల్లా మీద విశ్వాసం పెట్టాలా, ఆ ప్రవక్తను నమ్మాలా, ఒకే ఖురాన్, మనం చదివే నమాజ్ ఒకటే, మనం అల్లాని నమ్ముతున్నాం, ఒకే అల్లాని నమ్ముతున్నాము, ఒకే ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో నడుస్తున్నాం. వాళ్ళకన్నా మనకి ఎక్కువ లేదు. వీళ్ళ గురించి చెప్పినా కానీ బయటకు వచ్చి మీరు చెప్పింది తప్పు అని చెప్పడానికి వీళ్ళకు చెమటలు పడుతూ ఉచ్చ కారుతుందంటే ఇంకా ఎందుకో నాకు అర్థం కావటం లేదు. అదే వీళ్ళ నాయకులకు కానీ ఏదని చెప్తే మటుకు రోడ్డు మీదకి వచ్చి బస్సులు పగలు కొట్టేసి, ట్రైన్లు తగలబెట్టేసి, ఒంటి మీద పెట్రోల్ కిరసనాయిలు పోసుకొని తగలబెట్టుకుంటామని చెప్పి ఎగిరి దూకుతారు. అదే వాళ్ళ నాయకులకు పాలాభిషేకాలు చేస్తారు. కానీ ప్రవక్త గురించి, అల్లా గురించి, ఖురాన్ గురించి మాట్లాడితే మటుకు వీళ్ళకు నోరు పడిపోతుందో లేదా కాళ్ళు చేతులు వంకర పోతున్నాయో అల్లాకి తెలియాలా, ఒక్కళ్ళైతే ముందుకు రావటం. మరో విషయం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే అబిద్ గారు, ఎవరైతే సోకాల్డ్ మైనార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకు అక్కడ వాళ్ళకు ఆ పార్టీల్లో వాళ్ళకు వాల్యూ ఇచ్చింది కూడా ఎందుకు, వాళ్ళు ముస్లింలు కాబట్టి వాళ్ళకు వాల్యూ ఇచ్చినారు. నీకు ఆ పదవి, ఆ హోదా కూడా వచ్చింది ఎందుకంటే నువ్వు ముస్లిం కాబట్టే. నువ్వు ముస్లిం కాకుండా నువ్వు వేరే కులస్తుడు కానీ అయితే నీకు ఆ పదవి ఇవ్వరు కదా. అయినా కానీ వాళ్ళు ఒక పక్క తమకు తాము నష్టపరుచుకుంటున్నారు, తమకు సృష్టించిన అల్లాకు ద్రోహం చేస్తున్నారు. ముస్లిం